మన బాలయ్య గారి నుండి తాజాగా వచ్చిన మూవీ డాకు మహారాజ్. ఈ మూవీ ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఆయన కెరియర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఆయన నుండి తర్వాత రాబోతున్న మూవీ అఖండ తాండవం. బోయపాటి డైరెక్షన్లో భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు ఈ మూవీని. బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. రికార్డ్స్ మాత్రం క్రియేట్ చేయడం ఖాయం. ఇప్పటికే అఖండ మూవీ ఎంత భారీ విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్గా వస్తున్న మూవీ అఖండ తాండవం. దీంతో ఈ సినిమాపై సాధారణంగానే భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇది బాలయ్య గారి కెరీర్లో వస్తున్న 110వ సినిమా. ప్రజ్ఞా జైస్వాల్తో పాటు సంయుక్త మీనన్ కూడా హీరోయిన్గా కనిపించబోతోంది. ఇకపోతే ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా వేగంగానే చిత్రీకరణ చేస్తున్నారు బోయపాటి. ఇప్పటికే 20% పైగానే పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఇండస్ట్రీ వర్గాల నుండి వస్తున్న వార్తల ప్రకారం చూస్తే ఈ శివరాత్రికి బాలయ్య గారి ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయబోతున్నారట చిత్ర బృందం. అయితే ఫస్ట్ లుక్ పోస్టర్తోనే సరిపెట్టుకుంటారా, లేకపోతే గ్లిమ్స్ వీడియోను ఏమైనా రిలీజ్ చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య గారి అఘోర గెటప్ను కూడా చేంజ్ చేశారట బోయపాటి గారు. అఖండలో కంటే అఖండ తాండవంలో బాలయ్య గారు మరింత కొత్తగాను విభిన్నంగాను కనిపించబోతున్నారట. దీంతో ఈసారి బాలయ్య గారిని బోయపాటి గారు ఎలా చూపిస్తారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి పాన్ ఇండియా స్థాయిలో బాలయ్య గారి లుక్ ఏ రేంజ్లో రచ్చ చేస్తుందో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.